వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. ఈరోజు మనం ఈ ఆల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు మనకి టెక్నికల్గా వచ్చారండి. ఇది బోర్లో వాటర్ ఎలా ఉంది, ఎంత శాతం ఉప్పు ఉందని తెలుసుకోవడానికి వెహికల్ వచ్చింది. ఒకసారి వెహికల్ చూడండి. అక్కడ నిలబడుతుంది. ఇక ఈ అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? ఇప్పుడు చెప్పండి. గుడ్ ఈవినింగ్, నా పేరు సుష్మా. నేను అల్ట్రాటెక్ సిమెంట్లో టెక్నికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో మన దగ్గర వచ్చేసి మొబైల్ ల్యాబ్ ఇంజనీర్. మన సైట్స్కి ఏదైనా సైట్స్కి వాటర్ టెస్ట్ కానీ క్యూబ్ కాస్టింగ్ కానీ మన సైట్స్ ఎక్కడైతే సరే అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతుంటే అక్కడ ప్రతి చోట మీకు అనేది వాటర్ టెస్ట్ కానీ క్యూబ్ కాస్టింగ్ కానీ శాండ్ టెస్ట్ కానీ ప్రతి ఒక్కటి మీకు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మన కృపానిధి సార్ దగ్గర వాటర్ టెస్ట్ చేయడానికి వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు మీకు వాటర్ టెస్ట్ అనేది చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, మనకి ఎంత శాతం అనేది మేడం అనేది మనకి వివరంగా లైవ్లో చూపిస్తారు. చేయండి మేడం. ఇది వాటర్ అండి. ఈ వాటర్ మనకి బోర్లో వాటర్. ఈ వాటర్ని మేడం ఇట్లా కెమికల్, అనేక రకాల కెమికల్ ఉంది దీంట్లో టెస్ట్ చేయడానికి. ఇది మనకి ఉప్పు శాతం ఎంత ఉందనేది మనకి ఇప్పుడు వాళ్ళు మేడం గారు చెప్తారు మనకి. ఈ సైడ్ అండి, ఇది మా సైడ్. దీంట్లో బోరు పడింది. వాటర్ అయితే కొంచెం సప్పగానే ఉందని దానికి కొంచెం అనుమానంతో చేయించుకుంటే బాగుంటుందని మేము టెక్నిక్ తీసుకోవడం జరిగింది. ఇది మేడం, ఇది దేనికి సంబంధించి మేడం? ఇది సార్ మీకు చేసి చెప్పండి. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఆల్కాలిటీ అండ్ క్లోరైడ్ అండ్ pH వాల్యూ టెస్ట్ చేశాను. మనకు ఆల్కాలిటీ వచ్చేసి క్యూరింగ్కి వాడుకోవచ్చా లేదా అని చెప్పగలుగుతాము. సో ప్రజెంట్ అయితే మనం ఇది 230 వరకు ఉండింది సార్ వాటర్ లిమిట్. సో ఆల్కాలిటీ అనేది మనం క్యూరింగ్కి వాడుకోవచ్చు.
క్లోరైడ్ వచ్చి 600 లిమిట్ లోపల ఉండాలి. సో కానీ ప్రజెంట్ మనకి ఇది 600 నియర్ టు 600 ఉంది. సో ఇది ఏమవుతుందంటే బోర్ వేసినప్పుడు కొంచెం వాటర్ గ్రీజ్ అనేది ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది మనకి అప్పుడే త్వరగా రాదు. ఇంకా కొంచెం వాడే కొద్దీ రిజల్ట్ అనేది చేంజెస్ అవుతుంది. సో మనకేమవుతుందంటే ఇప్పుడు ఏం టెస్టింగ్ చేసినా కూడా మనకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, కొంచెం వరకే బాగాలేవు వాటర్ అనేది క్లోరైడ్లో. స్లాబ్ పరంగా స్లాబ్ మిక్సింగ్కి వద్దు, అవసరం లేదు సార్. మామూలుగా క్యూరింగ్ విషయం వరకు క్యూరింగ్ వాడుకోవచ్చా? ఇప్పుడు వాడుకోవచ్చు. సిమెంట్ డ్యామేజ్ కాదు కదా, స్టీల్ కానీ సిమెంట్ కానీ డ్యామేజ్. వాటర్ అనేది మనం వాటర్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే బిల్డింగ్ పర్పస్ పరంగా మనకి ఐరన్ అనేది రస్టింగ్ రాకుండా, ఐరన్ అనేది తుప్పు పట్టకుండా, మనకేమవుతుందంటే అంతా కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పైన ఉప్పు లేయర్ గా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ వాటర్ లో ఉప్పు ఉంటుందో సో అదేమవుతుందంటే మనం వాడుకోవడం వల్ల ఆ పైన కన్స్ట్రక్షన్ మొత్తం వాటర్ గా ఉప్పుగా వస్తుంది. సో ఆ ఉప్పుగా వచ్చినప్పుడు మనకి ఇండ్లు అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ముందే ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ చేసుకునే ముందే మనం ఏం చేయాలంటే వాటర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వాటర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే దాన్ని బట్టి మనము వాటర్ అనేది బాగుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. సో ప్రజెంట్ నేను చేసిన ప్రకారం అయితే దీని వరకు వాటర్ టెస్ట్ అనేది బాగానే ఉంది. కానీ స్లాబ్ పరంగా మాత్రం స్లాబ్ మిక్సింగ్కి మాత్రం వద్దని చెప్తున్నాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్లాబ్ వేసే ఒక 2 డేస్కి ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఒకవేళ రిపోర్ట్ చేంజెస్ ఖచ్చితంగా అవుతాయి, ఎందుకంటే వాడే కొద్దీ మనకి కింద అనేది అండర్ గ్రౌండ్ లెవెల్ అనేది చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న వాటర్ మన కీరింగ్కి బ్రిక్ వర్క్కి బీమ్స్ పిల్లర్స్కి మనం వాడితే ప్రాబ్లం ఏమి రాదు కదా? అంత ఉప్పు శాతం ఎంత ఉంది మేడం? అది ప్రెజెంట్ అయితే మనకి ఉప్పు శాతం 600 ఉంది. 600. మామూలుగా హెవీ ఉండాలి ఎంత ఉండాలి, లో అయితే ఎంత ఉండాలి? మనం 600 బిలోలోనే ఉండాలి. 600 బిలోలో ఉంటే మన వాటర్ అనేది వాడుకోవచ్చు, లేదంటే వద్దు. ఇప్పుడు మనకి 600 బిలో ఉందా? 600 బిలో ఉంటే మనం వాడుకోవచ్చు, మనకి బిల్డింగ్ ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎక్కువ శాతం ఎంత? అది శాతం ఎంత ఉండాలి? అది మనం వాడకుండా ఉండాలంటే 1000 కంటే ఎక్కువ ఉంటే ఆ వాటర్ అనేది పనిచేయదు. 600 బిలో ఉంటే మాత్రమే మనం వాడుకోవచ్చు. ప్రజెంట్ స్లాబ్ వరకు మనం మళ్ళీ అప్పుడు టెస్ట్ చేసిన తర్వాత స్లాబ్ వేసుకోవచ్చు. మనం స్లాబ్ వాడవచ్చు. దీనికి ప్రజెంట్ ఏం అవసరం లేదు. సరేలే మేడం. దానికి వాళ్ళకి ఏమేమి కెమికల్ ఎట్లా టెస్ట్ చేస్తారో ఒకసారి చెప్పండి మేడం. ప్రజెంట్ అయితే నేను క్లోరైడ్, ఆల్కాలిటీ, pH వాల్యూస్ మాత్రం చేశాను. ఇది క్లోరైడ్ pH వాల్యూ అనేది వాల్యూస్తో సహా ఒక్కొక్క లాగా చేస్తాము. ఒకసారి ఇంకోసారి చెప్పండి ఎట్లా ఉండాలండి. ఇది పర్మిజబుల్ లిమిట్ pH వాల్యూ అనేది 4 to 10 లెవెల్లో ఉండాలి. 4 to ఇది మామూలుగా 4 to 10 ఉంది చార్ట్. చూపించండి. 4 to 10 4 to 10 ఉంది. ఇది పర్మిజబుల్ లిమిట్ వచ్చేసి ఇదంతా తక్కువ 4 to 10 ఉంది. ఈ లెవెల్లో ఉండాలి. దీంట్లో పర్మిజబుల్ లిమిట్ 6 to 8.5 ఉండాలి సార్. సో మనకు వచ్చేసి 8 to 8.5 మిడిల్లో ఉంది సార్. ఇది మనకి వాటర్ అనేది 7, 8, 8.5 మిడిల్లో వస్తుంది కలరు. సో మనకి ఈ కలర్ అనేది మీకు ఎండలో షాడోలో సరిగ్గా కనిపించట్లేదు. ఇట్లా చూస్తే మనకి ఈ కలర్ చూడండి ఇక్కడ గ్రీన్. అవునవును. సో ఆ గ్రీన్ కలర్ లో మనకి కనిపిస్తుంది సార్. ఇక్కడ ఇదే కదా? ఇదంతా మొత్తం సార్. ఇంకా అవునవును. 8 to 10 ఉన్నా. ఓకే, ఇంకంతా అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు మీరు పిలిచినందుకు, మీరు సమయానికి వచ్చారు. మళ్ళీ స్లాబ్ అప్పుడు ఒకసారి టెస్టింగ్ చేద్దాం. ఒకసారి మీరు మీ కంపెనీ గురించి చెప్పండి సార్. మనది అల్ట్రాటెక్ కంపెనీ. మనది అల్ట్రాటెక్ #1 ఇండియాస్ #1 సిమెంట్. ప్రజెంట్ అయితే సిమెంట్ 2 టైప్స్ ఉన్నాయి. సూపర్ ఒకటి, PCC ఒకటి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. BPD ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా అవైలబుల్గా కావాలంటే ఒకవేళ మీరు సార్ని కాంటాక్ట్ అయ్యా, సార్ నాకు మెసేజ్ చేస్తారు. సో మీకు ఏది కావాలనుకున్నా మీ సైట్ దగ్గరికి మేము వచ్చి వాటర్ టెస్ట్ కూడా చేస్తాము. సో ఖచ్చితంగా మీరు ఏదైనా కావాలనుకుంటే సార్ని అడగండి, మీకు సార్ ఖచ్చితంగా మా నంబర్ అనేది ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. వెహికల్ వచ్చిందండి, అల్ట్రాటెక్ సిమెంట్ వెహికల్ ఇది. ఇట్లా మనకి ఈ సైడ్లో మనం అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు మనం సిమెంట్ వాడితే ఖచ్చితంగా మనం వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు. మనకి ఈ సైడ్లో చేయించామండి ప్రజెంట్ ఈ వాటర్. ఈ ఓనర్ మనం ఇది ఎలా ఉందనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో మేము ఉప్పు నీరు గురించి వాడితే బిల్డింగ్ ఎలా పాడైపోద్ది అనేది వీడియోలో కూడా పెట్టాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.